ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యేందుకు పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీని బలోపేతం చేయడం పట్ల ఆయన దృష్టి పెట్టారు. జనసేన పార్టీ నిర్మాణం మొదలైంది. జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిగా వేమూరి శంకర్ గౌడ్ను, బొంగునూరి మహేందర్ రెడ్డిని సమన్వయకర్తగా, సీనియర్ పాత్రికేయుడైన పి హరిప్రసాద్ని మీడియా హెడ్గా నియమించారు. ప్రత్యేక హోదా ప్రధాన ఎజెండాగా పవన్ ప్రజల మధ్యకు వెళ్తున్నారు. తిరుపతి, కాకినాడలో సభలు నిర్వహించిన పవన్ ఈసారి రాయలసీమలో బాగా వెనుకబడిన ప్రాంతం, సమైక్యోద్యమం ఉవ్వెత్తున ఎగిసిన ప్రాంతం అనంతపురంను ఎంచుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ అనంతపురంలో నవంబర్ 10న సభను నిర్వహించున్నారు. దీనికి సంబంధించి జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే అనంతపురంకు మేలు జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేక హోదా సామాజిక సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించింది. అందుకే అనంతపురం సభకు సీమాంధ్ర సమస్యల చైతన్య సభ అని పేరు పెట్టింది. ప్రత్యేక హోదా కోసం పోరులో పవన్ ఇప్పటికే 2 సభలు నిర్వహించారు. ఇప్పుడు 3వ సభను అనంతపురంలో నిర్వహిస్తున్నారు. వేదికలను ఎంచుకోవడంలో పవన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ప్రతి వేదిక వెనుక ఒక లెక్క ఉంది. ఆ లెక్కలు, అంచనాల ప్రకారమే పవన్ ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు. ముందుగా తిరుపతి విషయానికి వస్తే, ముందుగా నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తిరుపతి సభల్లోనే పాల్గొన్నారు. అక్కడ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. ఈ కారణంగానే మొదటి సభ తిరుపతిలో నిర్వహించారు పవన్. ఇక రెండో వేదిక కాకినాడ విషయానికి వస్తే 1997లో 1 ఓటు 2 రాష్ట్రాల నినాదంతో కాకినాడలో బీజేపీ తీర్మానం చేసింది. అదే కాకినాడలో పవన్ 2వ సభను నిర్వహించారు. ఇప్పుడు అనంతలో 3వ సభను జరుపుతున్నారు. ఇదొక వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు చెబుతున్నారు. నాడు సమైక్యాంధ్ర ఉద్యమం అనంతపురంలో ఉవ్వెత్తున ఎగిసింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ కూడా గట్టిగానే వినబడుతుంది. అందుకే పవన్ అనంతపురంలో 3వ సభను నిర్వహించినట్లు టాక్.